గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పనికిరాకుండా పోతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్రీడా ప్రాంగణం పశువుల సంతకు నిలయంగా మారింది. క్రీడా ప్రాంగణాన్ని క్రీడాకారులు వినియోగించుకోవడం పక్కన పెడితే పశువుల క్రయ విక్రయదారులు మాత్రం పశువుల సంతకు చక్కగా వినియోగించుకుంటున్నారు. హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నామమాత్రపు క్రీడా ప్రాంగణంగానే మిగిలిపోయింది. క్రీడా ప్రాంగణాలకు వచ్చిన నిధులు తూతూ మంత్రంగా వేచించిన నాటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ నిధులను పక్కదారి పట్టించి తమ జేబులను నింపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రణాళిక లేకుండా ఇష్టారీతిని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది.